అసలు ఈ మధ్య జనాలకి అసలు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి అసలు జనాలకి ఇంగిత జ్ఞానం కూడా ఉంటలేదయ్యా. అది కూడా స్మార్ట్ ఫోన్లో చూసుకుని చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుని అదే జీవితం అని ఓకే రెచ్చిపోతున్నారు జనాలు. సరే, ఎవరిష్టం వాళ్ళది. అది ఆ స్మార్ట్ ఫోన్లు ఏం వాడతారో ఏంటో మరి. ఇన్స్టాగ్రామ్ చూస్తారో యూట్యూబ్ చూస్తారో సరే, ఓకే, వాళ్ళ ఫోను వాళ్ళ ఇష్టం. సరే, మేము మా ఊళ్ళో ఓటేసినందుకు ఈ ప్రభుత్వానికి అమ్మా నాన్న బూతులు తిట్టించుకున్నాం అయ్యా. అది అమ్మా నాన్న బూతులు తిట్టించుకున్నాం. ఒక్కడన్నా మా ఊర్లో అరే తప్పురా అబ్బాయి, ఇది మంచి పద్ధతి కాదు అని ఎవరన్నా అన్నాడా? ఇబ్బే మనకెంతలే, మన తిట్టలేదుగా. అది ఇప్పుడు సుబ్రహ్మణ్య భక్తులు ఎక్కడి నుంచో వస్తారు. సో మీకు కూడా వెనకాల కనపడుతుంది. సరే, మరి కొందరు పోలీసు వాళ్ళు కేసు రాయమంటే రాయలే, ఎవరు గ్లాస్ పార్టీ అయినా వద్దన్నారంట అని తెలిసింది, ఎవరు చెప్పారు. ఇప్పుడు సరే, నేనేదో 2 రోజుల తర్వాత 3 రోజులతో ఏదో హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదో సరే మర్చిపోతానేమో, ఏదో సరే అదేదో పేడకల్లి అనుకుంటాను ఏదో. కానీ ఈ ఎవరైతే పోలీసు వాళ్ళు కానీ ఎవరైతే ఈ ఒరే కేసు రాయమాకండే, గ్లాస్ పార్టీ అయినా మోదీలో ఉన్న అయినా సుబ్రహ్మణ్య స్వామి వదిలిపెడతాడయ్యా? సుబ్రహ్మణ్య స్వామి వదిలిపెడతాడా? మోదీ సుబ్రహ్మణ్య స్వామి నాకైతే నమ్మకం ఉంది ఆయన వదిలిపెట్టాడు. సరే చూద్దాం, కాలం చెప్పుద్ది మరి ఎలా తప్పించుకుంటారు వాళ్ళ తెలివితేటలతో చూద్దాం. అది సో దయచేసి భక్తులు, నాకు తెలుసు చాలా దూరం నుంచి వస్తున్నారు మోదేవికి. ఈ వీడియో చూసి మరి మీకు ఏమైనా సాయం కావాలంటే డెఫినెట్గా మా 3 కిలోమీటర్ల దూరం కాబట్టి మోదేవి డెఫినెట్గా మేము సాయం చేస్తాం. నేను ఒక భక్తుని కాబట్టి అది మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైనా ఏమైనా సాయం కావాలంటే లేకపోతే ఎలా రావాలంటే డెఫినెట్గా నేను మీరు కామెంట్ పెట్టండి ఈ వీడియో మీద. డెఫినెట్గా భక్తులు రండి, మీ కోరికలు డెఫినెట్గా మోదీ సుబ్రహ్మణ్య స్వామి నెరవేరుస్తారు. అది ధన్యవాదాలు.